హలో, నేను మిస్ రావు. జనసేన పార్టీ 21 అసెంబ్లీ 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. అక్కడ ఆ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఎంత ఉంది, అసలు ఎన్ని సీట్లు గెలుచుకునేటువంటి అవకాశం ఉంది జనసేన పార్టీ అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వివిధ రకాల సర్వేలు వచ్చిన తర్వాత వాటిని సమ్మప్ చేసి అసలు జనసేన పోటీ చేసినటువంటి స్థానాలు, ఆ స్థానాల్లో ఉన్నటువంటి ప్రత్యర్థులు, విజేత ఎవరు అనే దాని మీద ఒక కంక్లూజన్కి రావడం జరిగింది. దాని మీద ఒక విశ్లేషణ కూడా మీకు చేసి మీ ముందు ఉంచుతాను. పిఠాపురం పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. అక్కడ వంగ గీత సీనియర్ పొలిటీషియన్, ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉన్నారు. అక్కడ పవన్ కళ్యాణ్ గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి గంటా పదంగా అన్ని సర్వేలు చెప్తున్నాయి. అక్కడ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కూడా అదే అర్థమవుతుంది. అయితే మెజారిటీ ఎంత వస్తుంది పవన్ కళ్యాణ్కి అనే దాని మీద మాత్రం విస్తృతంగా బెట్టింగ్లు కూడా జరుగుతున్నాయి. 1,00,000కు పైగా మెజారిటీ తోటి పవన్ కళ్యాణ్ గెలవాలి అనేది జన సైనికుల యొక్క కోరిక. కానీ ముద్రగడ పద్మనాభం మాత్రం అక్కడ పవన్ కళ్యాణ్ ఓడిపోబోతున్నారు. అక్కడ కనుక పవన్ కళ్యాణ్ గెలిస్తే పద్మనాభ రెడ్డి అని పేరు పెట్టుకుంటానని చెప్పి ముద్రగడ పద్మనాభం ఒక సవాల్ కూడా చేశారు. అంటే ముద్రగడ పద్మనాభం ఒక సీనియర్ పొలిటీషియన్, సామాజిక వర్గం పరంగా ఆయన సామాజిక వర్గానికి ఒక ఐకాన్గా ఉన్నారు, కాపు సామాజిక వర్గానికి. సో కాపు సామాజిక వర్గంలో పట్టున్నటువంటి ముద్రగడ పద్మనాభం చెప్తున్నారు ఆ విధంగా అంటే దాన్ని మనం కొట్టిపారేయలేము. అందుకే మెజారిటీ అంత బాగా రాకపోవచ్చు పవన్ కళ్యాణ్కి, కానీ గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి సర్వేలు ఎక్కువగా చెప్తున్నాయి. కాబట్టి అక్కడ ఖచ్చితంగా జనసేన తరఫు నుంచి పవన్ కళ్యాణ్ గెలిచేటువంటి అవకాశం ఉందని ఒక ఒపీనియన్కి రావచ్చు. ఇక నెల్లిమర్ల లోకం మాధవి జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. బడ్డుకొండ అప్పలనాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉన్నారు. అయితే ఇక్కడ లోకం మాధవికి ప్రత్యేకమైనటువంటి ప్రొఫైల్ ఉంది. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి నెల్లిమర్లలో మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ హాజరైనటువంటి జనము, అలాగే పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ప్రసంగిస్తున్నప్పుడు ఆ ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన, ఇవన్నీ చూసిన తర్వాత లోకం మాధవికి ఫాలోయింగ్ బాగుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. ప్లస్ అఫిడవిట్లో చూస్తే అత్యంత ధనికురాలు కూడా కనిపిస్తుంది. ఆవిడ అత్యంత ధనికురాలుగా, కుబేరునిగా మనకు అఫిడవిట్లో కనిపిస్తుంది లోకం మాధవి. కాకపోతే టఫ్ ఫైట్ ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు అక్కడ. ఎందుకంటే అప్పలనాయుడు కూడా ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్, స్ట్రాంగ్గా ఉన్నారనేది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి నెగిటివ్ పాయింట్స్, జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ఉన్నటువంటి వ్యతిరేకత కనుక పనిచేస్తే అప్పలనాయుడు ఓడిపోయేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వ్యతిరేక పవనాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీస్తున్నటువంటి క్రమంలో టఫ్ ఫైట్ ఉండకపోవచ్చు. ఇక్కడ లోకం మాధవి గెలిచేటువంటి అవకాశం ఉంది. కానీ ఎక్కువ సర్వేలు టఫ్ ఫైట్ ఉందని చెప్పి అంచనా వేస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో మీరు కూడా ఎవరు గెలిచే అవకాశం ఉందనే దాని మీద కూడా మీరు కామెంట్ చేయొచ్చు. ఇక విశాఖ దక్షిణం జనసేన నుంచి వంశీకృష్ణ యాదవ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వాసుపల్లి గణేష్. ఇక్కడ జనసేన గెలవబోతుందని చెప్పి అంచనా వేస్తుంది. సో అనేక రకాల సర్వేలు, దాదాపు ఒక 5-6 సర్వేలు సమప్ చేసి మీకు ఈ డేటాను మీ దగ్గర ఉంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. విశాఖ సౌత్ అనేది అక్కడ కూటమికి అనుకూలంగా ఉంది. వాస్తవంగా బలమైనటువంటి క్యాండిడేటా కాదా అనేది పక్కన పెడితే కూటమికి అనుకూలంగా అక్కడ ఓటర్స్ ఉన్నారు. వంశీకృష్ణ యాదవ్ జనసేన పార్టీ నుంచి, వాసుపల్లి గణేష్ గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన గెలిచారు. 2019 ఎన్నికల్లో సౌత్ నుంచి వాసుపల్లి గణేష్ గెలిచారు తెలుగుదేశం పార్టీ నుంచి. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి షిఫ్ట్ అయ్యారు. ఆ నెగిటివ్ పాయింట్ వాసుపల్లి గణేష్ మీద ఉంది. సో ఆ నెగిటివ్ పాయింట్ ప్లస్ తెలుగుదేశం పార్టీ కూటమికి ఓట్ బ్యాంక్ కూడా అక్కడ స్ట్రాంగ్ ఉంది. కాబట్టి జనసేన గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి ఎక్కువ సర్వేలు చెప్తూ ఉన్నాయి. అది నిజమయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇక పెందుర్తి జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నపరెడ్డి అదీప్ రాజ్, వీళ్ళిద్దరూ పోటీ పడుతున్నారు. అక్కడ జనసేన గెలిచే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు. ఇక్కడ పంచకర్ల రమేష్ కొంత యాక్టివ్గా ఉంటారు, పాలిటిక్స్లో చాలా కాలంగా జనసేన పార్టీలో పనిచేస్తూ వచ్చారు. పెందుర్తి తెలుగుదేశం పార్టీకి బలమైనటువంటి నియోజకవర్గం కూడా. అక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన ఓటమి 2 కలుస్తాయి కాబట్టి ఓట్లు. సో 2 కలిస్తే కనుక అక్కడ ఖచ్చితంగా జనసేన పార్టీ గెలిచేటువంటి అవకాశం క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇక అనకాపల్లి చూస్తే కొనతల రామకృష్ణ జనసేన అభ్యర్థి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మలసాల భరత్ కుమార్. సో కొనతల రామకృష్ణ ఉన్నటువంటి పొలిటికల్ ప్రొఫైల్ అందరికీ తెలిసిందే. సీనియర్ పొలిటీషియన్, అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలకి బలమైన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొనతల రామకృష్ణ.
జనసేన పార్టీ నుంచి క్లియర్గా గెలుస్తారని చెప్పి అనేకమైనటువంటి సర్వేలు చెప్తూ ఉన్నాయి. అది వాస్తవం కూడా. ఎందుకంటే భరత్ కుమార్ కంటే కూడా పొలిటికల్ ప్రొఫైల్ ఎక్కువగా ఉన్నటువంటి కొలతల రామకృష్ణ అక్కడ సుపరిచితులు అందరికి కూడా, కాబట్టి ఆయన గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇక యలమంచిలో జనసేన పార్టీ నుంచి సుందరపు విజయ్ కుమార్ పోటీ చేస్తూ ఉన్నారు. కన్నబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. అక్కడ జనసేన గెలిచేటువంటి అవకాశం ఉంది అని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే కన్నబాబు మీద ఇటీవల వచ్చినటువంటి విమర్శలు అందరికీ తెలిసినవే. ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ని కనుక ప్రజలు అక్కడ రిసీవ్ చేసుకుంటే కన్నబాబు దారుణంగా ఓడిపోయేటువంటి అవకాశం ఉంది. జనసేన క్లియర్గా అక్కడ గెలిచేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఎక్కువ సర్వేలు కూడా అదే చెప్తున్నాయి. ఇక కాకినాడ రూరల్ పంతం నానాజీ, కురసాల కన్నబాబు, జనసేన అక్కడ గెలిచేటువంటి అవకాశం ఉంది. సో కాకినాడ రూరల్ యాక్చువల్గా కాకినాడ నుంచి లోక్సభ కూడా జనసేన పోటీ చేస్తుంది కాకినాడ నుంచి. కాబట్టి అక్కడ పంతం నానాజీ అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. కురసాల కన్నబాబు సీనియర్ పొలిటీషియన్ ఆయన. సో అయినప్పటికీ కూడా అక్కడ జనసేన గెలిచేటువంటి అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇక రాజానగరం బత్తుల బలరామకృష్ణ, జక్కంపూడి రాజా, అక్కడ జనసేన గెలిచే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. కానీ జక్కంపూడి రాజా బలమైనటువంటి అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకమైనటువంటి పవనాలు వీస్తున్నాయి కాబట్టి అక్కడ జక్కంపూడి రాజా ఈసారి గెలిచేటువంటి అవకాశం లేదు. పైగా సామాజిక ఈక్వేషన్లు పనిచేస్తాయి కాబట్టి రాజానగరంలో ఆ సామాజిక ఈక్వేషన్ల దృష్ట్యా బత్తుల బలరామకృష్ణ జనసేన నుంచి గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నాయి ఎక్కువ సర్వేలు. ఇక పి గన్నవరం గిడ్డి సత్యనారాయణ, విప్పర్తి వేణుగోపాల్, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు. అక్కడ జనసేన ఓడిపోయేటువంటి అవకాశం ఉంది పి గన్నవరంలో అనేది సర్వేలు ఎక్కువగా అంచనా వేస్తుంది. రాజోల్ నుంచి దేవ వరప్రసాద్ జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. గొల్లపల్లి సూర్యారావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పనిచేస్తున్నారు. అక్కడ జనసేన గెలిచే అవకాశం ఉందని చెప్పి ఎక్కువ సర్వేలు అంచనా వేస్తున్నాయి. గొల్లపల్లి సూర్యారావు సీనియర్ పొలిటీషియన్ అయినప్పటికీ కూడా అక్కడ జనసేన గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు. ఇక నిడదవోలు నుంచి కందుల దుర్గేష్ జనసేన నుంచి, గడ్డం శ్రీనివాస నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. అక్కడ జనసేన గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి ఎక్కువ సర్వేలు అంచనా వేస్తూ ఉన్నాయి. సో బహుశా ఎక్కువ సర్వేలు అంచనా వేస్తున్న విధంగా కందుల దుర్గేషే గెలిచేటువంటి అవకాశాలు లేకపోలేదు అక్కడ ఉండేటువంటి సామాజిక ఈక్వేషన్ దృష్ట్యా. ఇంకా భీమవరం జనసేన అభ్యర్థి పులివర్తి ఆంజనేయులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గంధి శ్రీనివాస్ విజేత జనసేన. సో భీమవరం నుంచి గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. ప్లస్ అక్కడ సామాజిక వర్గ పరంగా కూడా ఈక్వేషను ప్లస్ రఘురామకృష్ణరాజు ప్రభావం ఇవన్నీ ఉంటాయి. అక్కడ ఖచ్చితంగా జనసేన గెలవబోతుంది పులివర్తి ఆంజనేయులు అని చెప్పి సర్వేలన్నీ ఎక్కువ చెబుతున్నాయి. అదే నిజం కావచ్చు. ఇక నర్సాపురం నుంచి బొమ్మిడి నాయకర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వరప్రసాద్ రాజు పోటీ చేస్తున్నారు. అక్కడ జనసేన గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. నర్సాపురం అనేది త్రిపులర్కు అడ్డా కాబట్టి అక్కడ జనసేన ఆయన సపోర్ట్ తోటి గెలిచేటువంటి అవకాశం ఉంది. బొమ్మరి నాయకర్ని గెలిపించేటువంటి అవకాశం కూడా ఉంది. అందుకే జనసేన గెలుస్తుందని చెప్పి అంచనా వేస్తుంది. ఉంగుటూరు నుంచి పచ్చమట్ల ధర్మరాజు జనసేన నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పుప్పాల శ్రీనివాసరాజు పోటీ చేస్తున్నారు. అక్కడ టఫ్ ఫైట్ ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. సో ఆ టఫ్ ఫైట్లో బయటపడాలంటే కనుక జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత కన్నా పనిచేస్తే జనసేన గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇంకా పోలవరం నుంచి చిర్రి బాలరాజు జనసేన పార్టీ నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెల్లం రాజ్యలక్ష్మి పోటీ చేస్తున్నారు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది పోలవరం నుంచి అని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు. చూడాలి పోలవరం నిర్వాసితులు ఏ విధంగా రెస్పాండ్ అవుతారని. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అక్కడ నిర్వాసితులకి ఏం చేశారనే దాని మీద గెలుపు కూటములు ఆధారపడి ఉన్నాయి. ఇక తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాసు జనసేన పార్టీ నుంచి, వైసీపీ నుంచి పొట్టి సత్యనారాయణ, జనసేన గెలిచే అవకాశం ఉంది. అక్కడ బొలిశెట్టి శ్రీనివాస్ బలమైనటువంటి క్యాండిడేట్. అవనిగడ్డ నుంచి మండలి బుద్ధప్రదేశ్ జనసేన అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింహాద్రి రమేష్ జనసేన గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఈయన సీనియర్ పొలిటీషియన్, మచ్చలైనటువంటి నాయకుడు. ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి ఇటీవలనే జనసేనకి వెళ్ళి అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన గెలిచే అవకాశం ఉంది. తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ జనసేన నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అన్నాబత్తుని శివకుమార్ పోటీ చేస్తున్నారు. సో నాదెండ్ల మనోహర్ సీనియర్ పొలిటీషియన్ ప్లస్ ఆయన జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్గా కూడా ఉన్నారు. ఆయనకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ప్లస్ తెలుగుదేశం పార్టీ ఓటర్లు కూడా ఆయనకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది.
జనసేన అక్కడ గెలుస్తుంది. నాదెండ్ల మనోహర్ గెలవబోతున్నారు. పాలకొండ నుంచి నిమ్మక జయకృష్ణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విశ్వ సరాయి కళావతి పోటీ చేస్తున్నారు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నాయి సర్వేలు ఎక్కువగా పాలకొండ. సో తిరుపతి నుంచి ఆరణి శ్రీనివాసులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి భూమన అభినయ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. సో ఇక్కడ యాక్చువల్గా తిరుపతి నుంచి కష్టపడితే కనుక ఖచ్చితంగా జనసేన పార్టీ గెలిచే అవకాశం ఉంది. భూమన అభినయ్ రెడ్డి కొత్త క్యాండిడేట్, భూమన కరుణాకర్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేకత అతని మీద పనిచేసే అవకాశం ఉంది. సో జనసేన గెలుస్తుంది అని చెప్పి ఎక్కువ సర్వేలు చెప్తున్నాయి. సరే, రైల్వే కోరుడు అరవ శ్రీధర్ జనసేన నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గే శ్రీనివాసులు పోటీ చేస్తున్నారు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నాయి ఎక్కువ సర్వేలు. సో కాబట్టి సర్వేలు ఎక్కువగా చెప్తున్న దాని ప్రకారం చూస్తే మొత్తం 21 అసెంబ్లీ స్థానాల్లో జనసేన గెలిచేది 15 స్థానాల్లోకి గెలవబోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 స్థానాల్లో గెలవబోతుంది. టఫ్ ఫైట్ 2 ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఈ టఫ్ ఫైట్లో ఉన్నటువంటి 2 ఎక్కడ గెలుస్తాయంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేక గాలి పనిచేస్తే కనుక జనసేన యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. 17 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. లేదంటే ఈ 6 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇది సమ్అప్ చేస్తే కనుక జనసేన పార్టీ గెలిచేటువంటి స్థానాలు. ఇక కాకినాడ, మచిలీపట్నం 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుంది జనసేన. కాకినాడలో టఫ్ ఉందంటున్నారు. బట్ మచిలీపట్నంలో ఈజీగా జనసేన గెలిచే అవకాశం ఉందని చెప్పి ఎక్కువ సర్వేలు చెప్తూ ఉన్నాయి. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా తెలియజేయచ్చు.